అండి. వెల్కమ్ టు మా విలేజ్ సరదాలు. ఈరోజు ఒక స్టోరీతో మీ ముందుకొచ్చేసాను. ఈ స్టోరీని ఏమేంటో నేను లాస్ట్‌లో చెప్తాను. స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మనకి చందమామ కథలుంటాయి కదండీ! అందులో ఒక స్టోరీ ఇది. ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టోరీ ఏంటంటే అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక మేకపిల్ల. దానికి 6 పిల్లలండి. ఆ పిల్లలు చెంగు చెంగుమని ఎగురుకుంటూ, గంతులేసుకుంటూ, ఆడుకుంటూ ఉండేయి. ఒకరోజు తల్లి మేక అడవిలోకి వెళ్ళి ఈ మేకపిల్లలకి ఆహారం తీసుకొద్దామని వెళ్ళింది. దానికి ఒక తోడేలు ఎదురుపడింది. ఈ తోడేలు ఆ మేకపిల్ల వెనకాలే వచ్చి ఆ మేకపిల్ల ఇల్లెక్కడుందో కనిపెట్టి ఆ పిల్లల్ని ఏదో రకంగా మింగేయాలని అలా కాపలా కాసుకుంటూ కూర్చుంది. ఒకరోజు తల్లి మేక ఆ తోడేలుని చూసి నా పిల్లల్ని ఎక్కడ తినేస్తదో అని భయపడింది. అలా భయపడుతూ ఉండగా ఆహారం కోసమని అడవిలోకి వెళుతూ పిల్లలతో ఇలా చెప్పింది. తోడేలు ఒకటి వస్తాది. నేను వస్తేనే మీరు తలుపు తీయండి. తోడేలు వస్తే తలుపు తీయకండి అని చెప్పింది. అప్పుడు అందులో 6వ మేకపిల్ల చిన్న పిల్ల ఇలా అడిగింది. అమ్మా, మాకు తోడేలో నువ్వో ఎలా తెలుసుకోవాలి? మాకేదన్నా ఆనవాలు చెప్పు అని అడిగింది. అప్పుడు ఆ తల్లి మేక ఇలా చెప్పింది. తోడేలు కాళ్ళు చాలా నల్లగా ఉంటాయి. దాని గొంతుకు బొంగురుగా ఉంటుంది. దాన్ని బట్టి మీరు తలుపు తీయకండి అని చెప్పి ఆ తల్లి మేక అడవిలోకి వెళ్ళింది. అలా తల్లి మేక వెళ్ళడం చూసిన తోడేలు తలుపు దగ్గరికి వచ్చి పిల్లల్లారా తైలం తెచ్చా తలుపు తీయండి అంది. తల్లి వచ్చిందేమోనని మేకపిల్లలు చెంగు చెంగుమని పరిగెట్టుకుంటూ వెళ్ళి తలుపు తీయబోయాయి. అందులో ఆఖరి మేకపిల్ల అయిన చిన్న మేకపిల్ల ఇలా అంది. అదేంటి దాని గొంతుకు అమ్మ గొంతుకులా లేదు, బొంగురుగా ఉంది అని చెప్పి నీ గొంతుకు బొంగురుగా ఉంది, నువ్వు తోడేలే, మేము తీయము, నువ్వు పో పో అని దాన్ని గట్టిగా అరిచాయి. అప్పుడు అది విన్న తోడేలు నా గొంతుకును వీళ్ళు కనిపెట్టేశారు అని అలా వెళుతూ కొట్టు మీద కొన్ని మిరియాలు పాలవాడి దగ్గరికెళ్ళి ఇన్ని పాలు తెచ్చుకుని పాలల్లో మిరియాల గుండ కలిపి తాగేసి గొంతుకు బొంగురు సవరించుకుని మళ్ళీ మేక ఇంటికి వెళ్ళింది. తీయని పలుకులతో తైలం తెచ్చా తలుపు తీయండి అంటూ పాడింది. ఆ మాటలు విని ఆ మేకపిల్లలు ఈసారి ఖచ్చితంగా తల్లే వచ్చింది అని మళ్ళీ తలుపు తీయడానికి వెళ్ళాయి. ఇందులో మళ్ళీ చిన్న మేకపిల్ల ఆగండ్రా ఉండండి, దీని కాళ్ళు తెల్లగా ఉన్నాయో నల్లగా ఉన్నాయో చూద్దాము అని చెప్పి ఒక మేకపిల్ల మీదకి ఒక మేకపిల్ల, ఒక మేకపిల్ల మీదకి ఒక మేకపిల్ల, అలా 5 మేకపిల్లలు మీదకి 6వ మేకపిల్ల ఎక్కి దాని కాళ్ళు చూసింది. చూస్తే దాని కాళ్ళు చాలా నల్లగా ఉన్నాయి. నీ కాళ్ళు మసిబొగ్గులా ఉన్నాయి. నువ్వు అమ్మవు కాదు, తోడేలువే, వెళ్ళు వెళ్ళు అని మళ్ళీ దాన్ని నెట్టేశారు. నా కాళ్ళ సంగతి కూడా వీటికి తెలిసిపోయింది. ఈసారి ఎలా అనుకుంటూ ఆ తోడేలు పరిగెత్తుకుని ఊళ్ళోకి వెళ్ళింది. అక్కడ ఒక ముసలవ్వ అట్లు వేసుకుందామని పిండి రుబ్బి పెట్టుకుంది. ఆ పిండిలో తన కాళ్ళను ముంచి తెరిపి తెచ్చుకుంది. ఇక ఆ మేకపిల్లలు నన్ను కనిపెట్టలేవు అంటూ ఆ తల్లి మేక ఇంటికి మళ్ళీ వెళ్ళాయి. ఈసారి ఆ కిటికీలోని చూసిన మేకపిల్లలు దీని గొంతుకు చూస్తే తియ్యగా ఉంది, కాళ్ళు చూస్తే తెల్లగా ఉన్నాయి, ఈసారి నిజంగా అమ్మే వచ్చింది అని తలుపులు తీశాయి. తలుపులు తీసేసరికి తోడేలును చూసి చెంగు చెంగుమని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాయి. అందులో చివరి మేకపిల్ల ఒక మంచం కింద పడుకుని అలా చూస్తూ ఉంది. దానిని తోడేలు చూడకుండా ఈ 5 మేకపిల్లల వెంట పరిగెట్టుకుంటూ వెళ్ళి ఒకదాని తర్వాత ఒకటి తింటూ ఉంది. అంతలోకి తల్లి మేకపిల్ల వచ్చింది. జరిగిన విషయమంతా చిన్న మేకపిల్ల చెప్పితే ఆ తోడేలు వెతుక్కుంటూ తల్లి మేకపిల్ల చిన్న మేకపిల్ల వెళ్ళాయి. అది ఈ 5 మేకపిల్లల్ని తినేసి ఒక నది ఒడ్డున విశ్రాంతి తీసుకుంటూ అలా పడుకుని ఉంది. అది చూసిన తల్లి మేకపిల్ల గబగబా వెళ్ళి దర్జీవాణ్ణి తీసుకొచ్చింది. దర్జీవాడు తన పెద్ద కత్తెరతో తోడేలు పొట్టను కత్తిరించి అందులో నుంచి ఒకదాని వెనుక ఒకటి 5 మేకపిల్లలు గంతులేసుకుంటూ బయటకు వచ్చాయి. అప్పుడు ఆ మేకపిల్లలు కోపం కొద్దీ రాళ్ళు తెచ్చి తోడేలు పొట్టలో కుక్కేశాయి. దర్జీవాడు తన సూది తీసి తోడేలు పొట్ట మామూలుగా కుట్టేసి వెళ్ళిపోయాడు. అప్పుడు
తోడేలుకు మెలకు వచ్చి ఏటిలో మంచినీళ్ళు తాగుదామని లేచింది. కానీ కడుపులో రాళ్ళు ఉండడం చేత ముందు బరువెక్కువై అది తలకిందులుగా ఏట్లో పడి బుడుంగుమని మునిగిపోయింది. ఈ కథ పేరే మాయావేషం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని లైక్, షేర్ అండ్